నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. కామపిశాచి హైదరాబాద్ సిటీలోని జిహెచ్ఎంసిలో కామపిశాచి కనిపిస్తా ఉన్నాడు. మరి ఇక వయసుకి ఆలోచనలకి కోరికలకి సంబంధం లేకుండా పోయింది. ఒకసారి వార్త చూద్దాం. ఇక జిహెచ్ఎంసిలో కామపిశాచి కమిషనర్ రియాక్షన్. జిహెచ్ఎంసి సర్కిల్ ఎస్ఎఫ్ఏ శానిటైజర్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ కీచక పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కింద పనిచేసే కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అదంతా వీడియోలు ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ కీచకుడు. ఇక మళ్ళీ చూడండి, ఇది చేసుడే కాకుండా ఇది చేసేదే కాక మళ్ళీ దాన్ని ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, భయపెట్టాలా, బ్లాక్మెయిల్ చేయాలి. అయితే ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పందించారు. కిషన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇక వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల ఆమారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటైజర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఎఫ్గా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి అదే సర్కిల్లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలపై కన్నేశాడు. అధికార దర్పదంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే దుస్సహనానికి వడిగట్టాడు. తాను చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేసిడిగా. ఆఖరికి అతడి మాట వినకపోతే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవాడు. దీంతో బాధితురాలు కీచక కిషన్ వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరకయాతన అనుభవించింది. పైగా వాటన్నింటినీ ఫోన్లో రికార్డు చేసేవాడట. ఏం జరిగిందో కానీ కిషన్ వీడియోలు బయటకు రావడం సహా ఉద్యోగుల వరకు చేరిపోవడం జరిగింది. దీంతో వారంతా సదరు ఉద్యోగిని గట్టిగా ప్రశ్నించడంతో ఎవరికీ చెప్పవద్దంటూ 10,000 చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడట. చూడండి ఒకసారి వీడియోలు అన్ని బయటకు వచ్చేసరికి 14 మంది ఒక్కొక్కటి 10,000 వసూలు చేసిర్రు. ఇంకా గట్టిగా వసూలు చేయాల్సింది. ఇక వసూలు చేసిన తర్వాత కానీ అప్పటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అతడిపై చర్యలు తీసుకోవాలని సహోద్యోగులు కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో జిహెచ్ఎంసి కమిషనర్ ఇక చర్యలు తీసుకున్నారు. మరి ఇలాంటి కీచకులు ఇలాంటి వాళ్ళు పైన బాస్గా ఉంటే ఎట్లా ఇలా సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఆ కిషన్ అనేటోడు వాడి వయసు కూడా 30 పదులు 40 పదులు దాటిపోయిన తర్వాత కూడా ఇట్లా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు దయచేసి మానుకోవాలి. చాలా ప్లేసులలో కూడా సహ ఉద్యోగులతో కానీ లేకపోతే ఏదో మన కింద పని చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు వస్తారు, నీ పని చూసుకొని పోతారు తప్పితే నీకు బానిసలాగా నువ్వు చెప్పినట్టు చేయడానికో నడవదు. ఇది స్వాతంత్రపు భారతదేశంలో నడవదు. ఖచ్చితంగా మరి ఇక్కడ వాడినైతే పట్టించడం కూడా మనం చూస్తున్నాం. కఠినమైన శిక్ష వానికి పడాలి. తద్వారాగా ఇక చాలా మంది కూడా కనువిప్పు కలగాల. చాలా మంది కనువిప్పులు కలిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని ఈ వేదికగా మనం తెలియజేస్తా ఉన్నాం.